15వ రోజు మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా సభలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలవి ప్రజలంతా కూడా శ్రీకృష్ణుడు లాంటి ప్రజల అండ ఉన్నప్పుడు అర్జునుడు లాంటి తనకి ఏమీ కాదు ఒక రాయి విసిరినంత మాత్రాన ఎవరు ఏం చేయలేరని ముఖ్యమంత్రి కాన్ఫిడెంట్ గా చెప్పిన వ్యాఖ్యలను మనం చూసాం. మా ప్రతినిధి వినాయక్ భీమవరం నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వినాయక్, చూస్తూ ఉన్నాం ఇది ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను చూస్తూ ఉన్నాం. సేమ్ టైం నక్కల దాడికి సింహం వెరవదు అంటూ నిన్న సభలో చాలా మంది ప్రజలు చెప్పిన మాటలను కూడా మనం విన్నాం. ఈరోజు భీమవరానికి చేరుకోబోతున్నారు ముఖ్యమంత్రి. ఇట్లాంటి ఎగ్జైటింగ్ కనిపిస్తోంది అక్కడ నేతల్లో, ఏం చెప్తున్నారు వాళ్ళు? నిజంగా ముఖ్యమంత్రికి సంకల్పాన్ని ఎవరో కూడా అడ్డుకోలేని పరిస్థితిగానే మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయనకి ప్రజలంటే ఎంతో ప్రేమ. గడిచిన 10 సంవత్సరాలుగా ఆయన ప్రజాక్షేత్రంలో ఉన్నారు. గడిచిన 4.5 సంవత్సరాలుగా కూడా ప్రజల తరపున ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి దేశంలోనే నెంబర్ 1 ముఖ్యమంత్రిగా కూడా ఆయన రికార్డుకి ఎక్కిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆయన మీద దాడి జరిగిన తర్వాత, హత్యా ప్రయత్నం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా అల్లాడిపోయిన పరిస్థితి. ప్రతి చోట కూడా నిరసనలు కూడా వ్యక్తమైన పరిస్థితి మనం చూసాం. మరోవైపున చిన్నారులు సైతం కంటతడి పెట్టి ఏ విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ దాడిని ఖండించారనేది కూడా మనం స్పష్టంగా గమనించాం. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన యాత్రను 2వ రోజు కొనసాగించిన సందర్భంలో, అంటే ఏదైతే హత్యా ప్రయత్నం జరిగిన తర్వాత 2-3 రోజుల పాటు ఆయన్ను రెస్ట్ తీసుకోవాలనేది వైద్యులు సూచించారు. కానీ వైద్యులు సూచన ఉన్నప్పటికీ కూడా ప్రజలు తన మీద చూపే అభిమానాన్ని ఆయన ఏమాత్రం కూడా ఎక్కడ కూడా ఆపకూడదు తన యాత్రను ఉద్దేశంతో నిన్న ఆయన తన యాత్రను 15వ రోజు కొనసాగించి, ఇందులో భాగంగానే మొదటగా ఆయన అక్కడి నుంచి ఏదైతే కృష్ణా జిల్లా నుంచి ఆయన యాత్ర ప్రారంభిస్తూ 15వ రోజు నాడు ఆయన గుడివాడ, అంటే మొదటగా ఆయన హనుమాన్ జంక్షన్ మీదుగా, అదేవిధంగా గన్నవరం హనుమాన్ జంక్షన్ మీదుగా ఆయన గుడివాడ రావడం జరిగింది. గన్నవరంలో మనం అపూర్వ స్వాగతాన్ని చూడడం జరిగింది. మరోవైపున ప్రజలందరూ కూడా రోడ్ల మీకు రావడం, రోడ్లన్నీ కూడా కిక్కిరిసిపోవడం జరిగింది. మరోవైపున ప్లే కార్డులు కూడా లాంగ్ లీవ్ జగన్ అంటూ కూడా, సీఎం జగన్ అంటూ కూడా ప్లే కార్డులు ప్రదర్శిస్తూ ఆయన మీద ఉన్న అభిమానం చూపారు. మరోవైపున ఎక్కడికక్కడ ప్రజలు ఆయన వెంట పరుగులు పెట్టడం కావచ్చు, 2 వీలర్స్ తోటి ఆయన వెంట రావడం కావచ్చు. మరోవైపున హనుమాన్ జంక్షన్ వద్ద కూడా అదే పరిస్థితి కనిపించింది. ఇక గుడివాడ బహిరంగ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు పూర్తి స్థాయిలో ఆయనకి ప్రజల పట్ల ఉన్న నిబద్ధత కావచ్చు, ప్రజా సంకల్పం గురించి ఆయనకున్న భావన కావచ్చు, మరోవైపున ప్రజల కోసం ఏ విధంగా తాను గడిచిన 4 సంవత్సరాల 11 నెలల కాలంలో ఏ విధంగా నిలబడింది, రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసింది, ఎవరు ఎన్ని కుట్రలు చేసినప్పటికీ కూడా తన సంకల్పాన్ని ఏ విధంగానూ కూడా ఆపలేరు. అదేవిధంగా తాను ఈ తాటాకు చెప్పులకు బెదిరేది లేదు, అదిరేది లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ప్రజల నుంచి చాలా సూపర్ రెస్పాన్స్ వచ్చిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా, గుడివాడ ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సభాముఖంగా చూసిన తర్వాత, నేరుగా ఆయన చూసిన తర్వాత కొంత ఊపిరి పీల్చుకున్నారు, కొంత ఆందోళన తగ్గిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి మీద హత్యాయత్నం జరిగిన తర్వాత అందరూ కూడా ఒక విధమైన ఆందోళనతోటి ముఖ్యమంత్రికి ఏం జరిగింది, ఏ విధంగా జరిగిందంటూ కూడా ఆరా తీసే ప్రయత్నం చేశారు. ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యమంత్రికి అండగా నిలబడే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే గుడివాడ ప్రజలందరూ కూడా కదిలి వచ్చారని చెప్పుకోవాలి. గుడివాడ ప్రజలందరూ రోడ్లన్నీ కూడా కిక్కిసిపోయాయి. గుడివాడలో ఆయన మాటలకు ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున కరకల ధ్వానాలు చేశారు. మరోవైపున ప్రజలందరూ కూడా మేమంతా సిద్ధంగా ఉన్నట్టు కూడా చెప్పడం జరిగింది. శ్రీకృష్ణుడు లాంటి ప్రజలందరూ కూడా తన వెంట, తనకు అండగా ఉన్నంతకాలం తనకి ఏమీ అవ్వదు. ఈ అర్జునుడి మీద చిన్న రాయి విసిరి తనను బెదిరించే ప్రయత్నం చేసినా ఎక్కడా కూడా తను బెదిరేది లేదు. తన సంకల్పం మాత్రం కొనసాగుతుంది. ప్రజలకు మేలు చేసే సంకల్పం తాను కొనసాగిస్తాను. ఈ నేపథ్యంలోనే వారి ఓటమిని అంగీకరించినట్టే, అందుకోసమే ఇటువంటి కుట్రలకు పన్నుతున్నారంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే ఏవైతే ఉన్నాయో చాలా ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందని చెప్పుకోవచ్చు. ఈరోజు సాయంత్రం భీమవరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనబోతున్నారు. నారాయణపురం నుంచి ఈరోజు బయలుదేరి ఆయన నిడమరు మీదుగా ఆయన సాయంత్రం భీమవరం బహిరంగ సభలో పాల్గొనబోతున్నారని చెప్పుకోవాలి. అనుశ్రీ.